చెన్నూరు మార్కెట్ యార్డ్లో చాలామంది రైతులు పత్తి ఏదైతే ఉంటుందో ఆ పత్తి రైతులందరూ కూడా అమ్మిన తర్వాత కూడా ఇప్పుడు డబ్బులు రావట్లేట. ఎవరన్నా పోయి ఎందుకు రాలేదని పోయి అడుగుదామని పోయినా కూడా 3 గంటలకు రాపో, 2 గంటలకు రాపో, 1 గంటకు రాపో అని చెప్తా ఉన్నారు. సిబ్బంది నిర్లక్ష్యపు సమాధానాలు చెప్తా ఉన్నారు. ఒక మాట అడుగుతాను, ఎగ్జాంపుల్ ఒక 50 కిలోమీటర్ 60 కిలోమీటర్ వ్యక్తి నువ్వు ఇలా 3 గంటలకు రాపో 4 గంటలకు రమ్మనంటే ఆ వ్యక్తి నీ దగ్గర పని చూసుకొని పోవాలంటే 5 అవుతుంది. 5 గంటలకు ఇక్కడ పోవాలంటే బస్సు ఉండాలనా? ఓ నెలల మండలం అతను పోవాలంటే రైతు పోవాలంటే ఆ టైం సరిపోతుందా? పొద్దున 10 గంటలకు వస్తే సిబ్బంది ఎవరైతే ఉంటారో చూసి చెప్పడానికి ఏంది రైతుకు? రైతు వస్తాడు సమయానికి, సిబ్బంది సమయానికి రావాలి కదా. మీరు వచ్చినా చూడాలి కదా. 3 గంటలు రాపో అని చెప్తున్నాడట. సిబ్బంది వచ్చే వరకే 12 ఒకటి అవుతుంది. ఇదే పద్ధతి నాకు అర్థమైతే లేదు. సిబ్బంది వచ్చే వరకే 12 అవుతుంది. వాళ్ళు వచ్చి లంచ్ బ్రేక్ తర్వాత 3 ఒక గంట సేపు పని చేసి మళ్ళీ ఇంటికి పోతారు. వాస్తవానికి ఒక రైతుని తీసుకుందాం లైన్లోకి. అయితే నార్మల్గా నేనేమంటున్నా అంటే పూర్తిగా నాకు అర్థమవుతుంది. ఒక రైతు పోయినప్పుడు కాయ కష్టం చేసి హలో నమస్తే బ్రదర్. నమస్తే బ్రదర్. ఈ ఏమవుతుంది చెన్నూరు మార్కెట్ యార్డ్లో అసలు రైతులను పట్టించుకునే నాదుడే లేడు. కరెక్ట్గా చెప్పాలంటే నేను పత్తి అమ్మి ఇప్పటికి నెల మీద 20 రోజులు అవుతుంది. పత్తి డబ్బులు పడతలేవని ఇప్పటికి ఒక 10 సార్లు పోయినా. ఓకే. ఆ మార్కెట్ యార్డ్ లో గల సిబ్బంది దురుసుగా ప్రవర్తించడం తప్ప అసలు ఆడ ఎట్లున్నదంటే రైతులు అంటే ఒక హీనంగా రానున్న రోజులలో రైతుగా ఉండద్దు అనే అర్థం అయ్యేటట్టు చేస్తారు మొత్తానికి. ఓకే. అంటే నేను అన్ని రోజుల నుంచి కొత్తాను. వాళ్ళకి సిస్టమ్ లో కంప్యూటర్ లో కొడితే వాళ్ళకు స్టేటస్ అనేది అవపడుతుంది. అంటే మన డబ్బులు మనకు ఎందుకు పడతలేవు అనేది. ఓకే. అంటే అన్న సిస్టమ్ ఉందే దాని కొరకు ఆయన చెక్ చేస్తుండు. మరి నేను ఇప్పటి వరకు 3 సార్లు జిరాక్స్లు ఇచ్చిన, అంటే మన డాక్యుమెంట్స్. అంటే ఒక్కసారన్నా మరి దాని గురించి రిజల్ట్ అనేది మనకు చెప్పాలి కదా. మీకు డబ్బులు ఎందుకు పడతలేవు, మీకు బ్యాంకులో కేవైసీ లేదు, ఆధార్ అనుసంధానం లేదు, ఉండాలి కదా. అవును. మామూలుగా పత్తి డబ్బులు వారానికి పడతాయి. వారానికి పడలేదు. నేను వారానికి పోయినప్పుడు ఏదో ఒకటి ఆధార్ సీడింగ్ కరెక్ట్ లేదు, మళ్ళీ ఇచ్చుకోమన్నాడు. ఆధార్ సీడింగ్ బ్యాంకు పోయినా సీడింగ్ చేయించుకున్నా, మళ్ళీ ఇచ్చిన. మరి మళ్ళీ పడాలి కదా. మళ్ళీ 15 రోజులకు రమ్మన్నాడు. 15 రోజులకు పోయినా మళ్ళీ డాక్యుమెంట్స్ ఇవ్వమన్నాడు. మళ్ళీ మరి మళ్ళా ఇప్పుడు 3 times 4 times ఇచ్చిన తప్ప డబ్బులు అయితే ఇంతవరకు నాకు పడలేదు. అంటే నా పరిస్థితి అని కాదు, చాలా మంది అక్కడ మనం పోగానే లైన్ ఉండడమే. అంటే అంత మంది ఉంటారు డైలీ. అంటే ఇప్పుడు పై అధికారులు మరి పర్యవేక్షణ సరిగా లేదా? మరి అసలు ఆ మార్కెట్ యార్డ్ల పై అధికారులు వాళ్ళ సిస్టమేటిక్ కరెక్ట్ లేదు, సిసిఆర్ల సిస్టమేటిక్ కరెక్ట్ లేదు. వాళ్ళు ఇక ఇష్టానుసారంగా వాళ్ళు మరి ఏం పని చేస్తారో మనకు తెలుస్తలేదు. అంటే సాధారణంగా వాళ్ళు వర్క్ ఏంటిది, వాళ్ళు చేసే డ్యూటీ ఏంటిది అనేది అక్కడ ఉన్న రైతులకు అంటే మరి మనం పోతున్నా వాళ్ళకు మీకు ఏంటి ప్రాబ్లం, మీకు డబ్బులు ఎందుకు పడతలేవు, మీ స్టేటస్ ఇది, మీరు ఇక్కడికి పోవాలి, వచ్చిందంటే 10 రోజులు పడతాయి అనేది చెప్తలేరు. ఇప్పుడు మీరు నార్మల్గా అంటే ఇప్పుడు మీరు పోయినప్పుడు మీరు ఒక్కరే ఉన్నారు, ఇంకా చాలా మంది కూడా ఉన్నారు. ఇప్పటికైనా మీకు డబ్బులు పడ్డాయా? పల్లె 60 మంది ఉంది నేను పోయినప్పుడు. లైనే మాది. లైనేనా? ఇంకోటి లైన్ టైం ఉన్నది, సరైన టైం కాదు. మనం పొద్దున చెక్ చేసి చెప్పాడు 3 గంటలకు పోవాలి. 3 గంటలకు రమ్మంటున్నాడు. 3 గంటలకే మీరు పొద్దున వస్తే మీరు పొద్దున మిమ్మల్ని ఎవరు రమ్మన్నాడు? మీరు ఇది నుంచి బయటకు వెళ్తారా ఏంటి? గొడవే కాదు ఒకటి సాధారణంగా చెప్పాలంటే. ఓకే. ఇక దాని గురించి పట్టించుకుంటారా? మరి డబ్బులు వస్తాయా రాలేదా? నేను 35 క్వింటాల పత్తి అమ్మినా. మరి ఏదో నా బాధ మనకు ఉంటాయి. కైకిల్లోలకు కూలీలకు ఇచ్చుడు, మనం ఇక్కడ చేస్తాం అక్కడ తీయడం, అలాంటి పనులు మనకు ఉంటాయి. మరి 18 రోజుల తర్వాత కూడా ఇంకా డబ్బులు పడతలేవు అంటే మరి దానికి సంబంధించిన అధికారులు ఎవరంటే ఉన్నారా? అసలు మొత్తానికి అధికారులు లేరా? నార్మల్ ఇంకో విషయం నాకు ఇది అంటారు డబ్బులు గురించి. డబ్బులు వ్యవస్థ ఎట్లా పడుతుందంటే కొంచెం మనం పోయి డబ్బులు ఇస్తే తొందరగా కొట్టే ప్రయత్నం చేస్తారు అనేది నిలబడుతుంది. ఇక మరి అదే ప్రయత్నం కరెక్టా అనేది అది కూడా నాకు అర్థం అవ్వట్లేదు. ఇక మరి డబ్బులు ఇస్తేనే కొట్టుడా లేకపోతే కొట్టుడా? అంటే నా డబ్బులు ఆగడానికి గల కారణం కూడా అదేనేమో. అది నాకు కూడా ఈ మధ్య 2 రోజులు నేను కూడా ఆలోచిస్తాను దాని గురించి. అంటే నార్మల్గా మీరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా మీకు కూడా అవుతాయి డబ్బులు?
కాంగ్రెస్ అనేది ఏం లేదు, ఆడ పార్టీకి సంబంధించి ప్రస్తావన లేదు అనుకో. ఆ, కాంగ్రెస్ ఆ ప్రస్తావన అయితే లేదు. ఉమ్. ఇక మరి దానికి సంబంధించిన అధికారులు మరి స్పందిస్తారా అసలు? నాలాంటి వాళ్ళకు ఇప్పుడు నాలాంటి వాళ్ళు అంటే నేను ఒక్కనే 50-60 మంది డైలీ, అంటే నేను పోయినప్పుడు అంత మంది ఉంటారు, అంటే నాకంటే ముందు రోజు అంటే రోజు ఉంటారు కదా. అవును. ఇక మరి దాని పరిస్థితి వాళ్ళు ఏదో చెప్పాలి మరి. అక్కడ ఉన్న సిబ్బంది అన్న కరెక్ట్. సరే రైతులు వచ్చిర్రంటే దానికి తెలియకస్తారు. నేనంటే ఒక డిగ్రీ చదువుకున్నా, వ్యవసాయం చేస్తానా, నాకు అన్ని తెలుసు, నేను ఏదో నాకు తెలిసినంతలో నేను చేసుకుంటాను. కొందరు ఎలుకటోళ్ళు కూడా వస్తారు, మా నాన్న వయసు ఉన్న వాళ్ళు, వాళ్ళకి చదువు రాదు. మరి వాళ్ళ పరిస్థితి ఏందో నాకు ఇప్పటి వరకు నాకే ఇలా ఉన్నదంటే అలాంటి వాళ్ళ పరిస్థితి దయనీయంగా అంటే హీనంగా ఉండవచ్చు. ఇక అవును. ఇక అది మరి వాళ్ళకు ఎలా ఉందో మరి, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని అలాంటి వాళ్ళకి కొట్టకుండా వాళ్ళకి కొట్టిపిస్తారా అంటే ఇక వాళ్ళైతే డబ్బులు ఇస్తారు కదా, వాళ్ళకేం తెలుసు. అవును, వాస్తవం. ఇక మరి నన్ను అడగలేకపోతాను, నన్ను అడగలేక అయిపోతలేకపోతారా? ఇక అది ఇక మరి నేను కూడా చేతులు డబ్బులు మారాల్సిన అవసరం ఉండొచ్చు. ఇక మరి సరే బ్రదర్, తప్పకుండా మాట్లాడదాం. మీకు ఇప్పుడు డేట్ ఏమైనా పెట్టినారా? మీకు ఇప్పుడు డబ్బులు వస్తాయని డేట్ ఏమైనా పెట్టినారా? డేట్ ఏం లేదు, పోయినప్పుడల్లా మీకు వస్తాయి, మీరు జిరాక్సులు తెచ్చిర్రు, మరి జిరాక్సులు ఎందుకు? మరి నేను ఇచ్చిన జిరాక్సులు అన్ని పైకి పోతానయా? పైసలు ఇస్తే పైసలతో అటు పైకి పోతాయా? సరే బ్రదర్, తప్పకుండా మాట్లాడతాను నేను. ఓకే ఓకే. ఓకే. చెన్నూరు యొక్క మార్కెట్ యార్డ్లో పత్తి అమ్ముకొని 35 క్వింటాల పత్తి అమ్ముకొని ఇప్పుడు ఆ రైతు అమ్ముకున్నాడు. ఇంటికి పోయిన తర్వాత కూలీలు వాళ్ళు వస్తారు, డబ్బులు ఇవ్వాలి వాళ్ళకు. అసలే అప్పు చేసి ఒక రైతు పంట వేసి ఆ పంట చేతికి వచ్చినాక మీ ఆఫీసులో చుట్టూ తిరిగితే కరెక్ట్ కాదు. సంబంధిత అక్కడ చెన్నూరు ఎమ్మెల్యే గారు వివేక్ వెంకటస్వామి గారు దీనిపై చర్యలు తీసుకోండి ఖచ్చితంగా. ఎందుకంటే అక్కడ స్థానిక రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. రోజు 60 మంది 70 మంది అక్కడ ఉంటున్నారట. సరే 10 మంది ఉంటారు కావచ్చు, 2 ఉంటారు కావచ్చు, కానీ ప్రభుత్వం లోపల ఒక రైతు కూడా ఇబ్బంది పడడం అయితే కరెక్ట్ కాదని మేము భావిస్తూ ఉన్నాం. ఆ రైతు ఖచ్చితంగా డబ్బులు రావాలి. ఇప్పటికీ 3 సార్లు పేపర్లు ఇచ్చినా నెల 15 రోజుల నుంచి కూడా ఆఫీస్ 10 సార్లు పోయినట అతను. అది కరెక్ట్ కాదని మేము భావిస్తూ ఉన్నాం. మీరు కూడా సంబంధిత అధికారులతో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారు మాట్లాడాలని మేము కోరుతా ఉన్నాం.